బిల్లు కూడా వచ్చేస్తుంది. ఇబ్బంది ఏం లేదు. ఓపెన్ కిచెన్ చేసారు, హాల్ ఉంది, 2 బెడ్రూమ్లు ఉన్నాయి. అవును సార్, దేవుని దయకుండా ఆయన తోడబుట్టిన అన్న లెక్క మాకు సాయం చేసినందుకు మేము కూడా ఆయన పేరు నిలబెట్టడానికి ఇంత మటుకు మేము కూడా కొంచెం తీసుకొని మంచిగా బ్రహ్మాండంగా డివిజన్ 37వ డివిజన్ మా లెక్క గరీబ్ వాళ్ళకు ఉన్న వాళ్ళకి అందరికి ఇట్లే సాయం చేస్తే అందరూ మళ్ళీ వచ్చే నెక్స్ట్ ప్రభుత్వం కూడా మీదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ గెలుస్తుందని మేము కూడా ఆశిస్తున్నాం. మేము కూడా నిలబడతాం, మేము కూడా సపోర్ట్ ఉంటాం కాంగ్రెస్ ప్రభుత్వానికి. మర్చిపోలేము జీవితాంతం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పేదల కోసం ఉంటుంది. అదే సార్, ఇందిరమ్మ రాజ్యం ఇప్పుడు 40 నుంచి కూడా ఇందిరమ్మ రాజ్యం మర్చిపోతలేదు. అదే మర్చిపోతలేదు. ఇందిరమ్మ రాజ్యం అంటున్నాం. ఇందిరమ్మ రాజ్యంలో మాకు ఇల్లు వచ్చిందంటే ఈ 37 డివిజన్లో అంబేద్కర్ కాలనీలో ఇందిరమ్మ ఇల్లు ఉంది. ఇప్పుడు కూడా ఇంకా అదే పరంపర కొనసాగుతుంది. ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లు నడుస్తుంది. వాళ్ళు ముందుకు తెచ్చినందుకే, రేవంత్ రెడ్డి సార్ ముందుకు తెచ్చినందుకే మేము ఇంతవరకు ముందుకు వచ్చినాము. మేము కట్టుకోగలిగాం, లేకుంటే కట్టుకోలేకపోతున్నాము. రేవంత్ రెడ్డి అన్నకు, మహేష్ అన్నకు ధన్యవాదాలు. ఎప్పటికైనా కానీ మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేదు.